వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు చూసేయండి, అప్పుడే మీకు చాలా విషయాలు తెలుస్తాయి నాలానే. సో ఇక్కడ నేను చూపించే ఈ విగ్రహాలు అయితే కుసుమహరనాథుల విగ్రహాలు అనమాట. వీళ్ళు ఎవరో కాదు, మన రాధాకృష్ణుల అవతారమే ఈ కుసుమ హరనాథులు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, మన రాధాకృష్ణుల జీవితంలో ఏవేవైతే జరిగాయో, వీళ్ళ ప్రేమ కథలో కానీ ఏవైతే చోటు చేసుకున్నాయో, సేమ్ అంటే సేవా కార్యక్రమాలు కానీ దైవతత్వాలు కానీ ఏవైనా అవ్వచ్చు, రాధాకృష్ణుల జీవితంలో ఏం జరిగాయో ఇలా వీళ్ళు పుట్టినాక, అంటే వీళ్ళు ఎక్కడ పుట్టారంటే పశ్చిమ బెంగాల్ బొంకురా అనే జిల్లాలో సోనాముఖి అనే గ్రామంలో అయితే వీళ్ళు జన్మించారంట. అంటే చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఈ కుసుమమ్మ పుట్టినప్పుడు కళ్ళు తెరవలేదంట అసలే. బట్ హరినాథుల వారిని చూడగానే అప్పుడే ఫస్ట్ చూడాలనే కళ్ళు తెరవలేదన్నమాట కుసుమమ్మ. అంటే రియల్గా కూడా రాధమ్మ పుట్టినప్పుడు కూడా మనకి కళ్ళు తెరవలేదు. తను కూడా కృష్ణుడిని వచ్చాకనే కృష్ణుడినే ఫస్ట్ చూస్తుంది కదా. సో సేమ్ ఒక మచ్చుకు అంటే చిన్నగా చెప్పానన్నమాట ఇది. సో వీళ్ళు కుసుమహరనాథులు. ఈ టెంపుల్ అనేది కుసుమహరనాథ సేవా సమితి వారు కుసుమహరనాథ టెంపుల్ని భద్రకాళి ఆలయం అనేది ఈ వరంగల్లో భద్రకాళి ఆలయం ఆర్చి నుంచి భద్రకాళి ఆలయానికి పోయే దారిలో లెఫ్ట్ సైడ్ ఇక 1/2 కిలోమీటర్ దూరంలో భద్రకాళి టెంపుల్ వస్తుంది అనగా అయితే ఈ కుసుమహరనాథ టెంపుల్ అయితే ఉంది. అయితే నిన్న మా ఫ్రెండ్ ఉమాదేవి గారు పుల్లూరు ఉమాదేవి గారు ఇల్లందు నుంచి అయితే కాల్ చేశారు, కుసుమహరనాథుల కళ్యాణం ఉందండి తప్పకుండా రావాలి అని మరీ చెప్పారు. నేను అసలు టైంకి వెళ్ళలేకపోయాను, కానీ ఆ కళ్యాణం అయిపోయాక నేను రీచ్ అయ్యాను. కానీ అక్కడ హడావిడి అదంతా సందడి చూస్తుంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు, ఇలా కళ్యాణం ఇంత బాగా అందరూ ఇంత దైవంగా ఈ భక్తిగా ఇక్కడ జరుగుతుంది అనేసి నేనైతే అక్కడికి వెళ్ళే వరకు కూడా నేను అస్సలు అనుకోలేదు. కానీ ఉన్న కొద్దిసేపు అయినా కూడా ఆ వాతావరణం అంతా నాకు చాలా బాగా నచ్చింది. మనం కళ్యాణం అయిపోయినాక ఎలా అయితే తలంబ్రాలు పోస్తారో అట్లనే తలంబ్రాలు పోసేసినాం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తుంది ఇట్లా పిల్లలకి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా నేర్పిస్తుంది. వీళ్ళను ఒక 10 నిమిషాలు చూసాను నేను. ఎంత బాగా వల్లిస్తున్నారంటే ఆ వేదాలు కానీ ఆ భగవద్గీత శ్లోకాలు చాలా బాగా అనిపించింది అదంతా. ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళే కాకుండా ఇంకా అటెండ్ కాని వాళ్ళే తన ఆధ్వర్యంలో ఇంకొక 35 మంది నేర్చుకుంటున్నారంటే నాకు చాలా వండర్ అనిపించింది. తను కృష్ణ భక్తురాలన్నమాట. సో ఈ విధంగా నేను కృష్ణునికి సేవ చేస్తున్నాను అని చెప్పింది. తను ఎన్నోసార్లు చెప్పింది, కానీ చూసాక అమ్మో ఇంత కష్టపడుతున్నారు అని అనిపించింది నాకైతే. కృష్ణ భక్తుల తత్వం కానీ వాళ్ళ సూత్రాలు కానీ చాలా బాగుంటాయి, చాలా స్టిక్ అని ఉంటారు. వాళ్ళ యూనిటీ అనేది కానీ వాళ్ళ భగవత్ తత్వాలు చాలా బాగా అనిపిస్తాయి నాకు. ఇస్కాన్ ఈ భక్తులు అంతా కూడా సో వాళ్ళ సేవా మార్గాన్నే ఎంచుకుంటారు. ఆ సేవకి ప్రతిరూప నిదర్శనం భగవద్గీత శ్లోకాలు నేర్పించడం అనేది నాకు అనిపించింది. సో మీరు ఎప్పుడైనా కుసుమహరనాథుల కళ్యాణం చూసారా? పోనీ టెంపుల్ని చూసారా? వీళ్ళ టెంపుల్స్ చాలా ఊర్లో ఉన్నాయి, సేవా సమితిలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.